జై శ్రీకృష్ణ అందరికీ. నేను డిజైన్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేస్తారు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. హాయ్ అండి అందరికీ. కటింగ్ తో పాటు స్టిచ్చింగ్ కూడా ఈజీ టిప్స్ తో అయితే నేను చూపిస్తున్నాను. జై శ్రీకృష్ణ అండి. మీకు డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ చెప్పుకుంటూ నేనైతే ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వీడియోని నేను మీకు చెప్తాను. ఓకేనా? తప్పకుండా చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ గా నన్ను అడగండి. ఓకే, ఫస్ట్ అయితే ఇది మనం ఎలా కట్ చేసుకొని ఇది లైనింగ్ కి జాయిన్ చేసుకోవాలి. కానీ మనకు మెయిన్ క్లాత్ అనేది చూడండి ఇంత లైట్ గా ఉంది. అంటే ఇక్కడ మొత్తం ఇలా కనబడుతుంది అనమాట. ఇలా కనబడితే బయటకి వైట్ గా కనబడితే చాలా ఘోరంగా ఉంటుంది. మీకు తెలిసిన సంగతి, బాగుండదు. సో అలా కనబడకుండా ఉండాలి అంటే మనం లైనింగ్ ని దీనికి అటాచ్ చేసుకొని ఇది ఎక్స్ట్రా పీస్ కి మనం ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ ఫింగర్ ని ఇలా పెట్టి ఫోల్డ్ చేసుకుంటే మనకు పోకుండా నీట్ గా ఉంటుంది, జారిపోకుండా. ఓకేనా? ఇదిగోండి ఈ ఎక్స్ట్రా ఎంత అయితే ఉందో అంత కట్ చేసుకొని నేను మీకు మంచి పాయింట్స్ చెప్తాను. ఎవరైనా న్యూ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మన ఛానల్ చూడండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా నన్ను అడగండి, నేను మీకైతే చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి మాది భువనగిరి అండి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ. మనలాంటి వాళ్ళు ఎంతో మందికి ఈ వీడియో రీచ్ అవ్వాలంటే తప్పకుండా లైక్ అయితే చేయాలి. ఓకేనా అండి? 36 కటింగ్ స్టిచ్చింగ్ చూపించండి, తప్పకుండా చూపిస్తానమ్మా. ఇది 35 సైజ్ బ్లౌజ్. ఇది 35 సైజు. ఇక్కడ డిజైన్, బ్యాక్ డిజైన్ అండ్ ఫ్రంట్ కూడా ఇదే కట్ వర్క్ వచ్చింది చూడండి ఈ విధంగా. సో కొంచెం డిజైన్ తోటి నేనైతే చేసినాను. హాయ్ అండి కన్యకా పరమేశ్వర్ గారు, ఎలా ఉన్నారు? నాకు కానీ షేప్ సరిగ్గా కుదరట్లేదు. అవునా? ఓకే. నేను షేప్ పర్ఫెక్ట్ గా మన ఛానల్లో ఎన్నో వీడియోస్ లో పెట్టానమ్మా. ఒక్కసారి ప్రీవియస్ లైవ్ వీడియోస్ కానీ అండ్ మన వీడియోస్ కూడా ఛానల్లో వీడియోస్ కానీ చూడండి, మీకు తప్పకుండా వస్తుంది. మా అత్తగారు హెల్త్ ఎలా ఉంది? పర్వాలేదండి, ఇప్పుడు కొంచెం ఫైన్ అయింది. యాక్చువల్ గా ఒక 15 డేసే మా దగ్గర ఉండాలి, కానీ అత్తయ్య హెల్త్ బాగాలేదని ఒక 1 మంత్ ఉంచుకొని మా బావగారి దగ్గరికి అయితే పంపిస్తున్నాను. ఇంకా 1 వీక్ వరకు, 1 వీక్ 4-5 డేస్ వరకు ఉంటారు. కొంచెం వచ్చిన వాళ్ళైతే పూర్తిగా నేర్చుకోవచ్చు. చెస్ట్ పార్ట్ 35 ఉంది కాబట్టి 35 సైజ్ అన్నాను. నమస్తే మేడం. నమస్తే అండి. ఇదిగోండి ఇది మనం రెడీ చేసి ఇలా సైడ్ కి అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని చూసుకుందాం. ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్. చెస్ట్ అనేది ఈ ప్లేస్ లో 35 ఇంచెస్ ఉందమ్మా. ఓకేనా? ఇక్కడ నడుము వచ్చేసి తక్కువ ఉంటుంది. చెస్ట్ కొలతతోటి నేనైతే చెప్తాను. నేను ఇది రైట్ సైడ్ లో వేసుకుంటాను ఎప్పుడు కానీ. మనకు లోపలిది రాంగ్ సైడ్ అనమాట. అంటే మనం జాయింట్ చేయాలి కాబట్టి, రివర్స్ చేయాలి అన్నప్పుడు మనం రైట్ సైడ్ నుంచి ఇది వేసుకోవాలి. కానీ ఇప్పుడు జాయింట్స్ చేసుకోవాలి, అటాచ్ చేసుకోవాలి కాబట్టి మనం ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇది మార్కింగ్ పైకి కనబడేలాగా మనం ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇలా అయితే పైకి కరెక్ట్ గా పెట్టేసుకొని కదలకుండా ఒక స్టిచ్ అయితే ఇక్కడ అక్కడ మార్జిన్ తీసుకొని కదలకుండా ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోండి. కొంచెం పెద్ద కుట్టు అయితే పెట్టుకుంటే మీకు కరెక్ట్ గా వస్తుంది. చూడండి ఈ విధంగా మనం ఇలా నీట్ గా అయితే కటింగ్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా ముడత రాకుండా పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది. చూడండి ఎక్కడ కూడా ఫోల్డింగ్ రాలేదు. సో ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను. దీనికి డిజైన్ నెక్ ఎలా అటాచ్ చేయాలి అనేది నేనైతే ఇప్పుడు చూపిస్తాను. చూడండి లైవ్ చూసే వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చూసారు కదా? ఇప్పుడు మనకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు నెక్ అనేది ఉంది. అంటే ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. రైట్, ఇక్కడ సెంటర్ లో కూడా ఒక టక్ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ డాట్స్ దగ్గర కూడా ఒక టక్ పెట్టుకొని ఇదిగోండి ఈ డాట్ మార్కింగ్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మనం ఈ నెక్ వేసుకుందాం. అయితే ఇక్కడ కూడా మనం ఒక టక్ అయితే పెట్టుకుందాము. ఎక్కడ అంటే ఇక్కడ మిడిల్లో ఈ విధంగా ఇలా మిడిల్లో ఇలా పెట్టేసుకుందాం. ఓకే, ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఎక్కడైతే మనకు ఈ నెక్ ఉంది కదా, అంటే ఇక్కడ ఒక చిన్న కచ్చక పెట్టుకొని ఇక్కడ కూడా ఒక కచ్చక పెట్టుకొని, సారీ కచ్చక అంత
ఏమనాలి, టక్ టక్ టక్. ఇక్కడ కూడా ఒకటి పెట్టేసుకొని ఇక్కడ నుండి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా జరగకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి కూడా మనకు ఎక్కడైతే ఈ పాయింట్ ఉందో సెంటర్ పాయింట్ అక్కడ చూసుకొని ఇక్కడ కచ్చక ఇచ్చాం కదా, అక్కడి వరకు కూడా ఈ విధంగా మనం సెంటర్ లో ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్లౌజ్ అనేది కదలకుండా ఉంటుంది. ఇక్కడ నుండి మనం ఎక్కడైతే బ్లౌజ్ కి మనం టక్ పెట్టుకున్నామో అక్కడ నుండి ఈ విధంగా ఇలా వేసుకోవాలి. అయితే కొంచెం డిఫరెన్స్ వచ్చింది కాబట్టి దాని పైన వేసుకుంటున్నాను నేను. ఇక్కడి వరకు ఇలా తేలిపేసి ఎక్కడైతే మనకు పేపర్ స్ట్రిప్ సైడ్కి అయితే వేస్తున్నాను, ఒక్క పాయింట్ అంతా లోపలికి బయటకి, అంటే పేపర్ స్ట్రిప్ అయినా కాకుండా సైడ్కి అయితే వేస్తున్నాను. సో ఇక్కడ కూడా మనం ఇలా తీసుకొని ఒకసారి మళ్ళీ సూదిని కిందికి దించి ఇలా చేస్తే దారం అనేది సూదితో రాకుండా టైట్ గా పట్టేస్తుంది. మనం ఒక టంచన్ లేపుకుంటూ ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేస్తే ఇదిగో మళ్ళీ వేసిన దగ్గరే మూలకు, అంటే ఎక్కడైతే పాయింట్ ఉందో కార్నర్ పాయింట్, ఆ పాయింట్ లో మళ్ళీ ఒకసారి ఇలా సూదిని అయితే దించాలి. 2 సార్లు దించితే అక్కడ టాకా గట్టిగా ఉండి మనకు మూల అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇలా ఒకసారి మళ్ళీ దించి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. అలా చేస్తే మనకు గట్టిగా ఉంటుంది. ఇదిగోండి ఇలా. ఇక్కడ నుండి మళ్ళీ ఈ విధంగా ఎట్లా అయితే కర్వ్ ఉందో సేమ్ అదే విధంగా పక్క నుండి మనం కర్వ్ రౌండ్ గా పెట్టుకున్నాం కదా, ఆ రౌండ్ గా వచ్చేస్తుంది అనమాట. ఇలా నీట్ గా ఎక్కడైతే ఈ మూల ఉందో అక్కడ మనం డబుల్ స్టిచ్, అంటే సూదిని 2 సార్లు దాంట్లోనే దించితే అప్పుడు మనకు గట్టిగా ఉంటుంది అనమాట, టాకా పడ్డట్టుగా ఉంటుంది కుట్ అనేది. ఈ బిగినర్స్ ఏం చేస్తారంటే ఇలా కుట్టి ఇలా తీసి మళ్ళీ ఇలానే ముందుకు నడిపిస్తారు. అప్పుడు ఆ దారంతో పాటు ఆ సూదితో పట్ట దారం కూడా వెనక మూల నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఏమవుతుందంటే అక్కడ మూల అనేది పర్ఫెక్ట్ గా రాదు. సో ఇవి కుట్టేటప్పుడు కొన్ని టిప్స్ మనం యూజ్ చేస్తేనే మనకు స్టిచ్చింగ్ అనేది నీట్ గా వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒకసారి నీట్ గా చెక్ చేసుకోండి, కరెక్ట్ గా వచ్చిందా, ఈ రౌండ్స్ కరెక్ట్ గా ఉన్నాయా అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి మీకు కనబడుతుందా, ఈ మూల అనేది మీకు కనబడతలేదు. ఒకసారి నేను లైట్ పెట్టి చూపిస్తా. టార్చ్, వెరీ టార్చ్. ఇదిగోండి ఇక్కడ మూల ఉంది కదా, ఇక్కడ పర్ఫెక్ట్ గా మూల అనేది వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఖర్చుకి ఉంచేసుకొని ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. మనం ఎంత రౌండ్ గా ఈ కటింగ్ చేసుకుంటే మనకు ఈ కట్స్ అనేటివి చాలా నీట్ గా వస్తాయి. మనం ఎంత పిచ్చిగా కట్ చేసుకుంటే మనకు ఓపెన్ చేసేటప్పుడు కూడా అంతే వచ్చేస్తాయి. అందుకే మనం కట్ చేసేది ఏదో నీట్ గా చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు మనం ఒక పాయింట్ వరకు ఇలా కట్ అయితే తీసుకోవాలి. ఎప్పుడు కానీ ఈ కార్నర్ నుండే కట్ చేసుకోవాలండి. ఇక్కడ అని ఇలా కట్ చేసుకోవద్దు. అలా కట్ చేసుకుంటే ఎక్కువ తక్కువ తెగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కార్నర్ దగ్గరనే మనం కట్ చేసుకోవాలి. ఒక్కొక్కరి కత్తెర కొంచెం షార్ప్ ఉండకపోవచ్చు, కానీ షార్ప్ చేసుకొని అలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి కట్ అయిపోతే ఆ బ్లౌజ్ షేపే వేస్ట్ అయిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు మనం వేసుకున్న స్టిచ్ ఇలా రిమూవ్ చేసుకొని
ఇక్కడ కూడా మనం వేసుకున్న స్టిచ్ ఇలా రిమూవ్ చేసుకొని ఇప్పుడు ఇదిగోండి రైట్ సైడ్ ఇది పెట్టేసుకొని ఈ విధంగా మనం ఇలా పైకి అనాలి. ఇలా ఇలా అంటే మనకు పర్ఫెక్ట్గా ఇప్పుడు 2 వేళ్ళు పెట్టాం కాబట్టి 2 వేళ్ళు కరెక్ట్గా పట్టినాయి కాబట్టి నీట్గా మనకు వచ్చేసింది. ఐరన్ చేయకపోయినా పర్వాలేదు, అంత నీట్గా వస్తుందండి మనం చేసే స్టిచ్చింగ్. సో ఇలా చూసారు కదా, ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా మనకు నెక్ కూడా ఎక్కువ బ్రాడ్ కాకుండా మరీ షోల్డర్ జారకుండా ఎంత దగ్గరగా ఈ నెక్ అయితే ఈ విధంగా వచ్చింది. చూడండి, కట్ వరకు చూస్తూ స్టిచ్ చేసింది బాగా కనిపించడం లేదు మేడం, కొంచెం జూమ్ చేసి చూపించండి. ఎక్కడ కూడా మనకు ఇవి కొంచెం కూడా టర్న్స్ అంటే ఇట్లా మూలల్లాగా లేకుండా ఇలా నీట్ గా అయితే వచ్చింది. మనం ఐరన్ చేయకుండా మనకు ఐరన్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇలా. ఇప్పుడు మనకి షోల్డర్ కూడా జారదు, చాలా నీట్ గా కూడా ఉంటుంది. ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం హెమ్మింగ్ చేయాలి కాబట్టి ఒక వెడల్పు స్టిచ్ అయితే ఒకటి వేసుకుందాము. హెమ్మింగ్ చేసే వాళ్ళకు కన్వీనియంట్ గా మనకు ఉంటుంది అనమాట. ఇదిగోండి పెద్ద కుట్టు పెట్టి ఇలా వేసుకుందాం. హెమ్మింగ్ చేసే వాళ్ళకు కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది. ఇలా ఉంటుంది, ఇలా నీట్ గా వస్తుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం 2 ఈక్వల్ గా పెట్టుకున్నా కానీ ఇలా కరెక్ట్ గా అయితే వచ్చాయి. సో ఇక్కడ లైనింగ్ ని నీట్ గా కట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మనం ఈ డాట్ అయితే పెట్టేసుకుందాము. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ లోపల క్లాత్ ని మనం నీట్ గా సెట్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఉంటుంది. చూసారు కదా, మనం చేసే కటింగ్ లో ఇలా స్ట్రైట్ గా అయితే వస్తుంది, ఇలా స్ట్రైట్ గా వస్తుంది. మరి భువనగిరి అండి. మనం ఎప్పుడు కూడా జాయింట్స్ చేసుకున్నా ఒక హ్యాండ్ ఇటు సైడ్ పెట్టి ఒక హ్యాండ్ ని ఇలా అనుకుంటూ ఇలా చేస్తే మనకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి. ఏ షేప్ అయినా కానీ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. మనం క్రాస్ కటింగ్ అయినా స్ట్రైట్ కటింగ్ అయినా ఎంత సన్నగా జారిపోయేదైనా కానీ మనకు ఈ పద్ధతిలోనే చేసుకోవాలి. ఎప్పుడు కానీ మనం కార్నర్ కి వేసుకుంటే మనకు స్టిచ్ అయిన తర్వాత ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. అండ్ మనకు బయటకి అంతా ఫినిషింగ్ అయిన తర్వాత బయటకి కుట్టు అనేది కనబడకుండా ఉంటుంది. అందుకే ఎప్పుడు కానీ మనం జాయింట్ చేసేది కుట్టు మటుకు కార్నర్ కి వేసుకోవాలి. కార్నర్ కి వేసుకుంటే పర్ఫెక్ట్ గా మనకు ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇదిగోండి, ఎవ్రీడే మేమందరం కలిసే వెళ్తాము, కలిసే వస్తాము. 5:30 చలి ఎక్కువగా ఉన్న రోజుల్లో కొంచెం తగ్గించాము, ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇక్కడ మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ మనకు నెక్ ఎండింగ్, ఇక్కడ టక్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ స్టార్టింగ్ అన్నమాట. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనకు కరెక్ట్ గా వచ్చింది కాబట్టి ఒక స్టిచ్ అయితే, స్టిచ్ లేకుండా మనం పిన్స్ పెట్టుకుందాం. ఇలా కదలకుండా పిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ టక్స్ దగ్గర, ఇక్కడ కూడా టక్స్ దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా ఎక్కడైతే మనకు ఈ
ఇదిగోండి ఇక్కడ ఈ టక్ ఇది ఉంది కదా, ఈ టక్ దగ్గర ఇలా పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా అయితే చేసుకోవాలి. సేమ్ ఇందాక లాగానే మనం పక్కకు వేసుకుంటే, పైన వేసుకుంటే ఫోల్డింగ్కి కొంచెం కష్టమవుతుంది. అయితే ఈ మధ్యనే ఒకరు చెప్తే విన్నాను, ఒక్క దగ్గర మటుకు కొంచెం వేసుకుంటే అది లేవకుండా ఉంటుంది అని ఒక యూట్యూబ్ ఛానల్ సిస్ అయితే చెప్పారు. నిజమే కావచ్చు. ఇదిగోండి ఇలా, మీరే చెప్పండి. ఇదిగోండి ఎంత బాగా వచ్చింది కదా, ఇలా వస్తుంది. ప్లస్ ఇది కూడా మనం చేసేసి పక్కన పెట్టేద్దాం. ఇదిగో ఇక్కడ నుండి మనం ఇలా ఇక్కడ నుండి ఈ విధంగా తీసుకోవాలి. మనకు కట్ వర్క్ వీడియోస్ కావాలి అన్నా కానీ మన ఛానల్లో లైవ్ స్ట్రీమ్ లో కూడా ఉన్నాయండి. చాలా 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 కటింగ్సే పెట్టాను, చాలా చాలా మన స్టిచ్చింగ్స్ కూడా పెట్టాను. మొన్న నేను వేసుకున్న నెక్ అందరూ అడిగారండి, కాలర్ నెక్. ఈజీ మెథడ్ లో మన లైవ్ లో అయితే ఉంది. మీరు ఎవరు చూడమంటే చూడట్లేదు, కానీ లైవ్ లో ఉందండి ఈజీ ప్రాసెస్ లో. నేను మళ్ళీ కూడా చెప్తానులేండి, కానీ టైం పడుతుందేమో అండి ఒక్కొక్కటి. ఎందుకంటే నాకు ఓన్లీ యూట్యూబ్ ఛానలే ఉంటే పర్వాలేదు, వీడియోస్ చేయాలి, స్టిచ్చింగ్ చేయాలి, ఇంకా నలుగురు వర్కర్స్ వస్తారు, నలుగురు వర్కర్స్ కి నేను కటింగ్ చేసి ఇవ్వాలి, మళ్ళీ ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ థింక్ చేయాలి, ఆలోచించాలి, అదే ఇవన్నీ ఉన్నాయండి. నాకు ఒక్కొక్కసారి స్ట్రెస్ అవుతుంది. అందుకే దయచేసి మీరు అనుకోవద్దు, ఎవరు అడిగినా నా విద్యని నేర్పించడానికి. చూడండి ఎంత బాగుంది నెక్. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ ని ముందుకు కొంచెం డిజైన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ నుండి మనం ఈ విధంగా అయితే నెక్ కి పెట్టేద్దాం. ఓకే, ఈజీగా మనకు వచ్చేస్తుంది. అయితే ఫస్ట్ మనం ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుందాం. ఇలా కార్నర్ కి ఒక స్టిచ్ వేసుకొని, మనం ఏ పని చేసినా ఓపికతోటి మళ్ళీ మళ్ళీ విప్పకుండా నీట్ గా చేసుకుంటేనే టైలరింగ్ లో ఒక మెట్టు ఎక్కగలుగుతాం. తొందరపడి కుట్టి మళ్ళా విప్పి మళ్ళా కుట్టి బట్ట వేస్ట్ అవుతుంది, దారం వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది, బ్రెయిన్ కూడా లాస్ అవుతుందండి, స్టామినా కూడా లాస్ అవుతుంది. అందుకే ఏది చేసినా కొంచెం ఓపిక పట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఏదైనా సరే చేస్తే మనకు మంచి రిజల్ట్ వస్తుందండి. ఎందుకంటే నేను కూడా మీ స్టేజ్ నుంచే వచ్చాను. అంటే మీరు నాకంటే ఉండొచ్చు, నేను మీ అనకూడదు, నేను చాలా పూర్ స్టేజ్ నుంచి అయితే వచ్చానండి. ఎందుకంటే అప్పుడు యూట్యూబ్ కూడా లేదు, ఏ ఛానల్స్ కూడా లేవు, ఎలా కుట్టాలో తెలియదు. మేమే ఐడెంటిఫై చేసుకొని, ఓహో ఇంత వస్తుందా, ఓహో ఇట్లా కుట్టాలా, ఓహో ఇంత తీసుకోవాలా, ఇలా ముడతలు వస్తుంటే ఇక్కడ కట్ చేసుకోవాలా, ఈ హ్యాండ్స్కి ఇలా వస్తుంటే ఇలా పైకి చేసుకోవాలా, హ్యాండ్స్ దగ్గర ముడతలు వస్తే, చంక దగ్గర ముడతలు వస్తే ఎక్కడ తీసుకోవాలి అని ఒక 2-3 బ్లౌజులు పాడైపోయి కస్టమర్స్ తిట్టి, ఇంకా సగం అయిపోయిన తర్వాత, జీవితం అంతా సగం అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్ గా మనకు నేర్చుకున్నాను. అది కూడా మన అనుభవంతోటే. చాలా బాగుంది. ఈ ఏజ్ లో చాలా ప్రాబ్లమ్స్. అత్తయ్య ఎలా ఉన్నారు? మా అత్తయ్య ఇప్పుడు పర్వాలేదండి, బాగున్నారు. ఆ రోజు లైవ్ పెట్టాను కదా, లైవ్ లో అయితే నేను ఇంకా మా అత్తయ్య గారు ఉంటారో ఉండరో అనుకున్నాను. అలా చేశారు మా అత్తయ్య గారు. ఆల్రెడీ మీరు ఆ లైవ్ చూసి ఉంటారు, మీరు లైవ్ లాస్ట్ కు వినండి, ఒక్కసారి మీకే అర్థమవుతుంది ఆ లైవ్ వింటే. ఇది మనం ఇలా చేసి పెట్టేద్దామండి. ఎందుకంటే
ఎందుకో నేను చెప్తాను, ఓకేనా? ఇది బయటకి తీసి ఈ విధంగా అయితే చేస్తున్నా నేను. ఇదిగోండి. చూసారు కదా, మిస్టేక్ ఇలా వస్తుంటాయి. నేను మాట్లాడుకుంటూ కుడితే కొంచెం ఏమైనా రాంగ్ అవుతుందని 2 మాటలు మాట్లాడట్లేను, ఏమనుకోవద్దు, ఓకేనా? అవునండి, కరెక్ట్. పైన స్టిచ్ కనబడకుండా ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా ఒక్కొక్క పాయింట్ని ఐడెంటిఫై చేసుకుంటూ మనం కుడితే మనం చాలా వచ్చేస్తాం పైకి, ఇలా, ఓకేనా? చూడండి, ఈ విధంగా మనకు ఈ డిజైన్ అయితే వచ్చేసింది. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా మీకైతే నేను చూపించానని అనుకుంటున్నాను. మీకు అర్థమైందని కూడా అనుకుంటున్నాను. మీకు అర్థమైందా? ఎవరికైనా అర్థమైతే డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ 2 కరెక్ట్ పొజిషన్ లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని దీనిపైన రివర్స్ ఈ విధంగా వేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా ఇలా వేసుకొని ఇక్కడ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు కొంచెం క్రాస్ గా ఉంది. అది క్రాస్ గా ఉన్నప్పుడు భుజం పైన దీంతో పాటు ఇది కూడా కలిపి కుట్టేస్తే మనకు ఇక్కడ ఇగో ఈ విధంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకే నేను ఇది పైన పెట్టేసి ఇలా నీట్ గా అయితే ఇలా వేసుకొని మనం ఈ ఖర్చు లోపలికని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. హెమింగ్ చేసేటప్పుడు ఇలా నీట్ గా చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అప్పుడు మనకు ఇక్కడ కొంచెం ఇలా డీప్ గా ఇలా బ్రాడ్ గా ఉంది కదా, ఇక్కడ పట్టేస్తుంది అనమాట. ఓకే, ఇదిగోండి ఇలా. అయితే ఈ షేప్ చూసారు కదా ఎలా ఉంది. ఇలా స్ట్రైట్ గా ఉన్నప్పుడు మనం అలా వేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. కానీ ఈ షేప్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, అందుకే ఇలా వేసుకోవాలి. ఎప్పుడు కానీ మనం కుట్టేటప్పుడు ఇక్కడ కూడా కరెక్ట్ గా చూసుకోవాలి. అలా ఎగుడు దిగుడుగా వచ్చింది అనుకోండి, మళ్ళీ మనకు భుజం దగ్గర కుట్టుని లాగినట్టుగా డిఫరెంట్ గా అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఇలాంటి టిప్స్ అయితే యూజ్ చేయాలి. ఇదిగోండి, ఈ విధంగా మనం పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇది హెమింగ్ కుట్టు. చాలా బాగున్నానండి. ఇదిగోండి, ఇది హెమింగ్ కుట్టు. ఇక్కడ చూసారు కదా ఎంత నీట్ గా ఉంది. మనకు ఈ విధంగా నీట్ గా వచ్చేస్తుంది, కనబడుతుంది కదా ఇలా.
మనకు రివర్స్ చేసుకుంటే ఇంకా చాలా తొందరగా అయిపోతుంది రివర్స్ చేసుకుంటే. కానీ ఇలా సన్నగా ట్రాన్స్పరెంట్ గా ఉండే క్లాత్స్ కి రివర్స్ చేసుకుంటే మనకు పేపర్ స్ట్రిప్ అనేది కనబడుతుంది. కాబట్టి మనం అలా చేసుకోకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది ఎలా ఉంది నెక్? నేను అనుకుంటున్నాను చాలా బాగుంది అనుకుంటున్నాను. ఇక్కడ కూడా వేస్తే బాగుంటుంది ఇక్కడ వరకు, కానీ మనకు సరిపోదు. ఒక పార్ట్కే అవుతుంది, ఇంకొక పార్ట్కి తగ్గిపోతుంది. సో నో. ఓకేనా? మరి అందరికీ నచ్చిందా ఈ డిజైన్? స్టిచ్చింగ్ అయితే ఈజీగా మీకు తెలిసింది కదా. ఈ స్టిచ్చింగ్ వీడియోని కూడా ఎడిటింగ్ చేసి చేయమంటే ఎడిటింగ్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అంతే. ఓకేనా? ఇప్పుడు మనం ఇది ఇక్కడ సైడ్స్ జాయింట్స్, ఈ సైడ్స్ జాయింట్స్ వేసుకోవాలి అండ్ హ్యాండ్స్. సో అది మన వాళ్ళు చూసుకుంటారు. నేనైతే డిజైన్ చేశాను కదా. ఇప్పుడు